చూడండి మనం ఏంది పార్ట్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ చెప్పుకున్నాం కదా. అందులో జనరల్ అలవెన్సెస్ ఉంటుందని చెప్పినాం. ఓకే, జనరల్ అలవెన్స్లో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇంకా హౌస్ రెంట్ అలవెన్స్ ఇవి రెండు ఉంటాయి. ఓకే, అయితే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్లో డిడక్షన్స్ అనేవి ఎవరికి ఇస్తారు. ఓకే, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి నాట్ అలౌడ్, డిడక్షన్ అనేది నాట్ అలౌడ్. ఒకవేళ అతను కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే డిడక్షన్ అనేది ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఈ మూడిట్లలో ఏదైతే తక్కువ ఉంటుందో అది ఇవ్వాలన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ఏంటిది యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, రెండవది 20% ఆఫ్ శాలరీ, మూడవది స్టాండర్డ్ అమౌంట్ 5000. ఇది ప్రతిదానికి సేమ్ ఉంటుంది అన్నమాట, ఇది మారదు. ఈ మూడిట్లలో విచ్ ఈజ్ లిస్ట్ ఏది తక్కువ ఉంటుందో అది తీసుకోవాలి. ఇక్కడ 20% ఆఫ్ శాలరీ అన్నాం కదా, శాలరీ అంటే బేసిక్ పే ఓన్లీ, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్లో బేసిక్ పే ఓన్లీ. ఓకే, నెక్స్ట్ అలవెన్స్ ఏంటి హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్లో డిడక్షన్ ఎట్లా ఇస్తారంటే మెట్రో సిటీస్, ఇంకోటి అదర్ సిటీస్. మెట్రో సిటీస్ అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, ఈ 4 గుర్తుపెట్టుకోండి మెట్రో సిటీస్. తర్వాత అదర్ సిటీస్ అంటే మిగిలిన ఇవి కాకుండా మిగిలిన ఏది వచ్చినా కానీ వాటిని అదర్ సిటీస్ అంటారు. వీటిలో యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్, తర్వాత రెంట్ పెయిడ్ 10% ఆఫ్ శాలరీ, తర్వాత 50% ఆఫ్ శాలరీ. ఈ మూడిట్లలో విచ్ ఈస్ లిస్ట్ ఏది తక్కువ ఉందో అది తీసుకోవాలి. తర్వాత ఇది కూడా సేమ్, అదర్ సిటీస్ కూడా ఈ రెండు సేమ్ ఉంటాయి. ఈ మూడోది ఒక్కటి ఇక్కడ 50% అన్న కాడ ఇక్కడ 40% అవుతుంది అనమాట శాలరీ. ఇలా కూడా విచ్ ఈస్ లిస్ట్ ఏది తక్కువ. తర్వాత ఇక్కడ శాలరీ అంటే బేసిక్ పే, డిఏ విత్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే డిపి, తర్వాత ఫిక్స్డ్ కమిషన్ ఆన్ సేల్స్. ఓకే, ఇవన్నిటిని యాడ్ చేసి వచ్చింది ఏంది శాలరీ అన్నట్టు. శాలరీలో 40%, ఇక్కడైతే 40, ఇక్కడైతే 50, ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి డిడక్షన్. ఓకే, తర్వాత ఆ జనరల్ అలవెన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జెంప్షన్ ఆఫ్ అలవెన్స్ లింక్డ్ విత్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇక్కడ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ మైనస్ ఎగ్జెంప్టెడ్ అమౌంట్. అంటే ఎంతైతే స్పెండ్ చేస్తామో దాన్ని ఎగ్జెంప్టెడ్ అమౌంట్ అంటారు. ఓకే, ఇవి అంటే రిసీవ్డ్ నుంచి ఎగ్జెంప్టెడ్ అమౌంట్ తీసేసిన తర్వాత మిగిలింది ట్యాక్సబుల్ అమౌంట్. దీనిలో ఏమేమి వస్తాయంటే యూనిఫామ్ అలవెన్స్, హెల్పర్ అలవెన్స్, డైలీ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, ట్రాన్స్ఫర్ అలవెన్స్, అకాడమిక్ అలవెన్స్. ఓకే, ఇవన్నీ నోట్ చేసుకొని బాగా బ్యాడ్ చేయండి. తర్వాత ఎగ్జెంప్షన్ ఆఫ్ అలవెన్స్ నాట్ లింక్డ్ విత్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. సెక్షన్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోగలిగితే. ఇందులో ఫస్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ వస్తుంది. ఇందులో డిడక్షన్ అనేది లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏంటి, ఈ రెండిట్లలో యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్, తర్వాత 100 రూపీస్ పర్ మంత్ ఫర్ చైల్డ్. ఒక పిల్లగానికి 100 రూపీస్ పర్ మంత్. వాళ్ళు ఒకళ్ళు ఇద్దరైతే 100 + 100 200 అన్నమాట అట్లా. కానీ ఒకవేళ 3 ఉన్నారనుకో అప్పుడు కూడా మనం 200 తీసుకోవాలి. 200 అంటే 2 చిల్డ్రన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఉన్నా కానీ 200 మాత్రమే తీసుకోవాలి. ఓకే, తర్వాత చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్. ఇలా డిడక్షన్ అని లిస్ట్, మళ్ళీ రెండిట్లలో లిస్ట్. ఇక్కడ 100 తీసుకున్నాం, ఇక్కడ 300 తీసుకుంటాం. సేమ్ ఒక పిల్లగానికైనా 300, ఇద్దరు పిల్లగాళ్ళు అయితే 300 + 300 పర్ మంత్ తీసుకొని చేయాలి. ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నా కానీ 300 తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత ట్రక్ డ్రైవర్ అలవెన్స్ డిడక్షన్ ఈక్వల్స్ లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నట్టు. ఓకే, తర్వాత ఇది 70% ఆఫ్ అలవెన్స్ రిసీవ్డ్, లేకపోతే 10,000 పర్ మంత్. ఇందులో కూడా విచ్ ఈస్ లిస్ట్. తర్వాత ట్రాన్స్ఫర్ అలవెన్స్, ఇది కేవలం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇలా యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్, తర్వాత 3,200 పర్ మంత్ విచ్ ఈస్ లిస్ట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బ్యాడ్ చేయండి, బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే.